హాయ్ అండి. ఈరోజైతే మార్నింగ్ రొటీన్ అయితే చేస్తున్నానండి. చిన్న మినీ వ్లాగ్ అయితే తీస్తున్నాను. పొద్దున్నే లేచాను, ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడే మా చిన్నోడు కూడా లేచాడు. వాడు లేచాక బెడ్ అంతా సర్దుకొని ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకుంటానండి. బట్టలు కూడా ఉతికి ఆరబెట్టేశాను. ఎందుకంటే మా చిన్నోడు పడుకుంటాడు కాబట్టి ముందుగానే చేసేసుకున్నాను. ఇప్పుడైతే వంట కూడా స్టార్ట్ చేస్తానండి. బరబటి ఆలు ఫ్రై చేశాను, ఇంకా కడీ చవల్ చేశానండి. అదే పకోడా కర్రీ చేశానండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకున్నాను. పక్కింటి వాళ్ళు చేస్తే టేస్ట్ నచ్చి ఇంకా నేను కూడా ట్రై చేశాను ఇంట్లో. మా చిన్నోడితో చిన్న ఎక్స్పీరియన్స్ అయిందండి. అందుకని చెప్పి ఇంకా మార్నింగే అయితే ఫ్రెష్ అయిపోతాను. నేనైతే ఒకసారి బాత్రూంలో లాక్ అయిపోయానండి. మా బయట నుంచి చిన్నోడైతే లాక్ చేసాడు. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఎప్పుడు ఫోన్ తీసుకెళ్తాను, ఆ రోజు ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు నేను. ఇంకేం చేయాలో అర్థం కాలేదు నాకు. ఇంకా అక్కడ వచ్చేసి స్కూల్ కూడా ఆ రోజు బంద్ ఉందండి. మా ఇంటి ఎదురుగున్న స్కూల్ కూడా అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నాకు. ఇంకా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని పిలుస్తున్నాను కిటికీ పై నుంచి, ఎవరైనా డోర్ ఓపెన్ చేయండి అని చెప్పేసి. ఇంకా మా ఓనర్కి ఒక అతను చెప్పారు వచ్చి. చెప్తే ఇంకా ఓనర్ వచ్చేసి ఒక 3-4 ఇంకా మెయిన్ డోర్ కూడా లాక్ చేసి ఉంచాను నేను. అందుకని చెప్పేసి నాకైతే అవ్వలేదండి డోరు తొందరగా ఓపెన్ చేయడానికి. ఒక 3-4 టైమ్స్ ఆ డోర్ అనేది వెనక్కి ముందుకు చేస్తే డోర్ అనేది ఓపెన్ అయిపోద్ది. అలా అని చెప్పి ఓపెన్ చేశారండి. ఆ రోజైతే మా చిన్నోడు ఒక్క 5 మినిట్స్లో ఇదంతా జరిగిపోయింది. ఫుల్గా ఏడుస్తున్నాడండి. దయచేసి మీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.